శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి బహుళ తదియ, మధ్యాహ్నం 2:30 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 11:31 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, బుధ గురువులు మిథునంలోను, కుజ కేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో ఆర్థికంగా అనుకూలత అనేది సూచిస్తోంది. మీ సంతానానికి సంబంధించి వారి విద్య గురించి మీరు తీసుకున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవి చక్కటి మార్పులుగా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే వీటితో పాటు విద్యార్థులు కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో కూడా వీరికి కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా శత్రువుల పైన కొంతవరకు విజయాన్ని సాధించే అవకాశాలు, దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కొంత సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే స్థిరాస్తికి సంబంధించి, లిటిగేషన్లకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవి మాత్రం మీకు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈ విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి ఆరాధన చేయటం, లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే వీరు ఏ పనైతే పూర్తి చేయాలని అనుకుంటారో ఆ పనిని ధైర్య సాహసాలతోటి, పట్టుదలతోటి పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతున్నా వీరు వ్యాపారపరంగా వీరికి కూడా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది కనపడుతుంది. ఆర్థికంగా వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వీరికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి కూడా విద్యాపరంగా కొంతవరకు అనుకూలత, అలాగే వీరు ఆశించిన విధంగా వీరు అనుకుంటున్న కోర్సులలో వీరికి అడ్మిషన్లు లాంటివి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత అజాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థికంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు గనక రుణాలు తీర్చాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో సానుకూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు కోర్టు విషయాలలో మీకు విజయం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల పైన కూడా మీరు చక్కటి విజయాలను పొందే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు ఆశించిన విధంగా చక్కటి మార్పులతోటి మీ జీవితం ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులలో మీరు ఆశించిన విధంగా వారికి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక స్థిరాస్తి వ్యవహారాలకి సంబంధించి మీరు అనుకుంటున్న విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా నూతన వస్తు వాహనాల పైన కొంత శ్రద్ధాశక్తుల్ని మీరు కనబరుస్తూ ఉంటారు. అయితే
వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక ఈ మిథున రాశి వారు ఈరోజు విఘ్నరాజ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థిక పురోగతి, ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత ఉన్న వారి ఆరోగ్యం గురించి మాత్రం మీరు కొంత శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే మీరు గనక మీ సంతానం తోటి సమయం గడపాలని గనక ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంది. ఇక మీకు పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి, భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాల్లో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరు రుణాలు తీర్చే అవకాశము, అలాగే శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశము, దీంతో పాటు వీరు ఉత్సాహంతో ప్రతి పనిని కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వీరు ప్రయాణాల వలన లబ్ధి పొందే అవకాశాలు వీరికి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు శ్వేతార్క గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు మీరు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నా కూడా ఏదో ఒక విషయంలో కొంత తలనొప్పి మాత్రం మీకు కలుగుతూ ఉంటుంది. మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలలో మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనక నూతన గృహం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు అనుకూలమైన మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ సోదర సోదరీమణులతోటి మీకు మంచి సంబంధ బాంధవ్యాలు నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారు మాట విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబ సభ్యుల ఒక సలహాలు, సూచనలు పాటించేందుకు ప్రయత్నించాలి. ఈ రాశి వారు ఈరోజు సంకటహర గణపతి స్తోత్రాన్ని చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు ఖర్చులని కొంత అధిగమించేందుకు కూడా ప్రయత్నించాలి. అలాగే వీరు ప్రతి పనిలోనూ జాప్యం కలుగుతుందని కూడా గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి. అనుకుంటున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ వీరిలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. కోర్టు విషయాలలో వీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. శత్రువుల వలన వీరికి ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే నరఘోష, నరదృష్టి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య సంబంధంగా ఖర్చులు ఉండటం, అలాగే వీరు కొంతవరకు డాక్టర్లని మార్చాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి ఈరోజు పెద్దగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా మీకు పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం వారి ఉద్యోగానికి సంబంధించి చికాకులు కలిగే అవకాశం, ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వీరికి మాత్రం తప్పనిసరిగా కలిగే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత, ఆర్థిక పురోగతి, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, సంతానానికి మాత్రం వారు ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం అనేది గోచరిస్తుంది. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు గోచరించటం లేదు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా షేర్ మార్కెట్లు, ట్రేడింగు వీటిల్లో మీకు అనుకూలంగా ఉన్న
మ్యూచువల్ ఫండ్స్ లేదా మీరు దీర్ఘకాలిక పెట్టుబడులలో మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆటంకాలు కలిగే అవకాశం, అలాగే వీరు కొంత మనోధైర్యాన్ని కోల్పోయే అవకాశం, దీంతో పాటు నిర్ణయాల విషయంలో కూడా వీరు తప్పటడుగులు వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక ఈ విషయంలో స్త్రీలు మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి సంకటనాశన గణేశుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత, అయితే శ్రమకి తగిన ఫలితం కూడా లభిస్తుంది. దీంతో పాటు అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్న క్షణం కూడా తీరిక లేని పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి మాత్రం మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వారి విద్య గురించి, ఆరోగ్యం గురించి, అలాగే వారి పైన గనక మీరు ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా అందులో మీరు కొంత నష్టాన్ని కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కొంతవరకు అనుకూలత అనేది కనపడుతున్నా మీరు మీ స్థిరాస్తికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవటంలో మాత్రం కొంత జాప్యాన్ని మాత్రం కలిగిస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు సిద్ధ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ముఖ్యంగా వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా జాగ్రత్త వహించాలి. వీరి యొక్క సోదర సోదరీమణులతోటి స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కోర్టు లిటిగేషన్లు స్థిరాస్తికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవి మీకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు, అయితే మీకు శత్రువులు అధికంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి మాత్రం మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా కొంత పురోగతి సూచిస్తోంది. స్త్రీలకు సంబంధించి మాత్రం ప్రత్యేకించి వీరికి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఆశించిన విధంగా మార్పులు ఉంటాయి. దీంతో పాటు ఈ స్త్రీలకి ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు హరిద్ర గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ జాప్యం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లిటిగేషన్లు, కోర్టు కేసులు గనక మీ యొక్క స్థిరాస్తికి సంబంధించి ఉంటే ఆ విషయాలలో మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. ఎవరైతే మీకు సహాయం చేస్తామని అంటారో వారు సమయానికి మీకు సహాయం అందించకపోగా మీకు విరుద్ధంగా వారు సమాధానం చెప్పే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా మార్పులు అనేవి కనిపించటం లేదు. సంతానానికి మాత్రం అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. స్త్రీలకి కూడా ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత, దూర ప్రయాణాల వల్ల లాభం, అలాగే మీరు ఉద్యోగంలో కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశాలు ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే మీరు గనక స్పెక్యులేషన్ చేస్తున్నా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా ఇందులో మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కనుక మీరు కొంత జాగ్రత్తని వహించాలి. ఈ రాశివారు ఈరోజు సింధూర గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నా వీరు ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సోదర సోదరీమణుల నుంచి మీరు గనక సహాయ సహకారాలు ఆశిస్తుంటే ఆ విషయంలో మీకు ప్రతికూలత కనపడుతుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. తీర్థయాత్రలు, దాన ధర్మాలు, దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కుటుంబ సభ్యులు మీ సలహాలు సూచనలు పాటించకపోవటం, అలాగే వారు తగిన విధంగా మీకు సహాయ సహకారాలు అందించకపోవటం వలన మీరు కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కూడా ఆశించిన విధంగా ఆర్థికంగా మీకు ధనలాభం కలిగే అవకాశాలు గోచరించటం లేదు. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు విఘ్నరాజ గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నా వీరు ఆశించిన విధంగా వీరికి మార్పులు లేవు అనే ఒక నిరాశ మాత్రం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు గనక కొత్తగా రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో వీరికి సానుకూలత, ఉద్యోగపరంగా అనుకూలత, అలాగే ఉద్యోగంలో వీరికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించటం, మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిపైన మీరు విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే కోర్టు విషయాలు కూడా మీరు అనుకున్న విధంగా కొంత సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు, అలాగే మీ సంతానం విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే అందులో అనుకూలత. స్త్రీలకి మాత్రం ప్రతి విషయంలోనూ అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా వీరికి శ్రమ అధికంగా ఉన్న మంచి ఫలితాలు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వీరు ప్రతి పనిలోనూ కూడా జాప్యం లేకుండా ఉండేందుకు మాత్రం ప్రయత్నించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు సింధూర గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సంకటహర చతుర్థి సందర్భంగా ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా నల్లరాయితో చేసిన గణపతిని పూజించడం ద్వారా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు. నల్లరాయితో తయారు చేయబడిన గణపతిని పూజించడం వీలు కాని పక్షంలో శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించవచ్చు. అయితే గణపతిని పూజించేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలతో పాటుగా సంకష్టహర చతుర్థి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి నీలం రంగు పుష్పాలతో కూడా గణపతిని పూజించాలి. అలాగే గణపతికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు ఉండ్రాళ్లతో పాటుగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే జాతకపరంగా ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవటం, గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం వెలిగించటం, గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, గణపతి ఆలయ ప్రాంగణంలో సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అభిరామి అమ్మవారిని అంత సేవించాడు కాబట్టి అభిరామ భట్టు అని పిలుస్తారు. అభిరామ భట్టు ఆ తిరుక్కడయ్యూరు అమ్మవారి యొక్క దేవాలయ ముఖమంటపంలో కూర్చుని అమ్మవారి మీద అంతాది చెప్పడం మొదలుపెట్టాడు. అంతాది అంటే ఒక పాదం యొక్క చివర ఏ మాటతో పూర్తవుతుందో అదే మాటతో తర్వాత పాదం ప్రారంభం కావాలి. అలా అభిరామ అంతాది అని చెప్తున్నాడు. చెప్తూ ఉండగా మహారాజు వచ్చాడు. ఈయన అమ్మవారి మీద అదే పనిగా అంతాది చెప్తున్నాడు. మహారాజు వచ్చి అన్నాడు, చీకటి అమావాస్య, ఇవాళ పౌర్ణమన్నావు, ఏది చంద్రబింబం అన్నాడు. ఆయన అమ్మవారిని స్తోత్రం చేశాడు అంతాదిలో. చేస్తుంటే అమ్మవారు చూసింది. తన భక్తుడి మాట నిజం చేయడం కోసం తన చెవికి ఉన్న కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. అది పౌర్ణమి నాటి చంద్రబింబంగా ప్రకాశించింది. ప్రకాశించగానే మహారాజు ఆయన కాళ్ళ మీద పడ్డాడు, అభిరామ భట్టు కాళ్ళ మీద. ఇప్పటికీ అభిరామ భట్టు రచన చేసినటువంటి అభిరామి అంతాది కాంచీపురంలో కామాక్షి అమ్మవారి దేవాలయం గోడల మీద చెక్కబడి ఉంటుంది. తెల్లటి పాలరాతి మీద మనం ఉత్సవ కామాక్షి దేవాలయం ఉంటుంది. ఉత్సవ కామాక్షి దేవాలయం దగ్గర ప్రారంభం చేస్తే ఎడంచేతి పక్క గోడ మీద అభిరామి అంతాది రాసి ఉంటుంది. అంతాది ఏదో మాటలు పేర్చడం కాదు కవిత్వం. అంత పటుత్వంతో అంత భావాన్ని చూపించడం చాలా కష్టం.
అది మహాకవులు తప్ప అంతాది జోలికి వెళ్ళరు. శంకరులు ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక మహాద్భుత ప్రయోగం చేశారు. అంతాది చేయలేదు, పదం పదంకి అంతాది చేశారు. అందుకే ఉద్ధృతనగ, మొదటి మాట ఉద్ధృతనగ, నగతో పూర్తయింది కదా, మళ్ళీ దాంతోనే మొదలుపెట్టారు. నగభిధనుజ, ధనుజ అని పూర్తయింది కదా, ధనుజ కులామిత్ర, మిత్ర అని పూర్తయింది కదా, మిత్ర దృష్టే, దృష్టి అని పూర్తయింది కదా, దృష్టే భవతి ప్రభవతి. శ్లోకం అంతా కూడా అంతాదిగా, ఎలా ఒక పాదం చివర పూర్తయిన దాంతో మొదలు కాదు, ప్రతి పదానికి అంతాది చేశారు. అందుకే షట్పది పరమాద్భుతం అని చెప్తారు పెద్దలు. షట్పది లాంటి స్తోత్ర రచన చేయడం అనితర సాధ్యం అంటారు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మహాప్రయోగం చేశారు శంకరాచార్యులు గారు. ఇప్పుడు ఈ శ్లోకం ఏదో ఆ పదములను అలా పేర్చడం కాదు, మాల కట్టినప్పుడు లోపల దారం ఉన్న అంతటా పూలు ఎలా ఉండాలో అలా ఒకే భావాన్ని, పౌరాణిక వాంగ్మయాన్నంతటినీ స్పృశిస్తూ అల్లేరైన. ఎంత గొప్పగా అల్లారో చూడండి అసలు. ఆ శ్లోకాన్ని ఉద్ధృత నగ అని మొదలుపెట్టారు. నగము అంటే కొండ, ఉద్ధృత అంటే ఎత్తబడిన, ఎత్తబడిన కొండ కలిగినవాడా లేదా కొండనెత్తినవాడా అని పిలిచారు. ఆయన కొండని ఎత్తినవాడు. ఎవరు ఎత్తారు? దానికి ఏమీ అనుమానం లేదు. ప్రారంభంలోనే ఉంది, అవినయమపనయ విష్ణో, శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు కొండనెత్తారు. కొండను ఆయన ఎప్పుడు ఎత్తారు? 2 సందర్భాల్లో ఎత్తారు, ఒక్క సందర్భంలో ఎత్తలేదు. ఒకసారి క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు మందర పర్వతాన్ని తీసుకొచ్చి తను ఆదికూర్మంగా ఉండి తన యొక్క ఆ వీపున పెట్టుకుని క్షీరసాగర మథనం చేయవలసిందిగా దేవదానవుల్ని అనుగ్రహించారు. కాబట్టి అప్పుడు ఒకసారి మందర పర్వతాన్ని వహించారు, ఎత్తిన దాన్ని. కాబట్టి కొండని ధరించినట్టే ఎత్తి. అంతే కదా, మరి మందర పర్వతాన్ని ఆయన వీపు మీద ధరిస్తే కొండనెత్తి ధరించినట్టు కాదు, వేలు మీద పట్టుకుంటేనే ధరించినట్ట, వీపు మీద పెట్టుకుంటే ధరించినట్టు కాదు. కాబట్టి మందర పర్వతాన్ని భరించారు ఒకసారి. ఇంకొకసారి ఆయన గోవర్ధనోద్ధరణం చేశారు. అప్పుడు కొండని పైకెత్తి చిటికిన వేలి మీద పట్టుకున్నారు. అది కూడా హేళగా, త్రిభంగిగా. అసలు ఆ అందం ఇక వర్ణించడం సాధ్యం కాదండి. ఆ అందం అనుభవించాలి. దాన్ని నిరంతరం అనుభవించిన మహాతల్లి ఎవరంటే మీరాబాయి.